మీకు ఒక విషయం చెప్తాను. అది నిజమో కాదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియచేయండి. మనం మన జీవితాన్ని జీవించడం కంటే కూడా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఎక్కువ ఆలోచిస్తాం కదా! ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచిస్తాం. పక్కన వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. వాళ్ళ నోళ్ళని మనం అదుపు చేయలేం కదా! కానీ మన చెవులనైతే మనం మూసుకోగలం గదా! అంటే పక్కన వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వినకూడదు అని నా అభిప్రాయం కాదు. విన్నా కూడా ఆ మాటల్ని మీ మనసుకు తీసుకోకండి. మనం మన జీవితంలో ప్రశాంతతను కోరుకుంటాం. పక్కన వాళ్ళ మాటలు మనల్ని చాలా బాధపెడుతుంటే, ఆ మాటల్ని మనం మనసుకి ఎందుకు తీసుకోవాలి? ఇంకా వీలైతే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నించండి. నేను దీన్ని మీకొక చిన్న కథ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక రైతు తన కొడుకు ఒకరోజు ఏమనుకున్నారంటే, వాళ్ళ గాడిదని సంతలో అమ్మాలి అని అనుకున్నారు. సో, వాళ్ళేం చేశారంటే, ఆ గాడిదని అమ్మడానికి దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు కొందరు వ్యక్తులు చూసి, "వీళ్ళు చూసారా ఎంత మూర్ఖులో! గాడిదని పెట్టుకొని కూడా ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు" అని అన్నారు. ఆ మాటలు విని ఆ రైతు తన కొడుకుని ఆ గాడిద మీద ఎక్కించి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కొందరు చూసి, "ఆ కొడుకు చూసావా ఎంత స్వార్థపరుడో! తన ముసలి తండ్రిని ఈ సమయంలో కూడా కష్టపెడుతున్నాడు. అతనేమో చాలా ఆనందంగా గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి మాత్రం చాలా కష్టపడుతున్నాడు" అని అన్నారు. ఆ మాటలు విని వాళ్ళు మళ్ళీ ఆ కొడుకుని దించేసి, ఆ ముసలి తండ్రి ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. అలా కొంత దూరం ప్రయాణిస్తూ ఉండగా కొందరు మహిళలు చూసి, "చూసావా ఆ తండ్రి ఎంత స్వార్థపరుడో! తన కొడుకుని నడిపిస్తూ ఉన్నాడు" అని అన్నారు. దానికి ఏం చేయాలో వాళ్ళకి అర్థం గాక ఇద్దరు గాడిద మీద ఎక్కి కూర్చున్నారు. అలా కొంత దూరం వెళ్తూ ఉండగా ఇంకా కొంతమంది జనం చూసి, "చూసారా వాళ్ళ ఆ మూగజీవిని ఎంత కష్టపెడుతున్నారో! వాళ్ళసలు దాన్ని అమ్మడానికి తీసుకెళ్తున్నారా? లేదా చంపడానికి తీసుకెళ్తున్నారా?" అని అన్నారు. ఇక ఆ మాటలు విని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఆ గాడిద కాళ్ళకి తాడుని కట్టి, ఆ గాడిదని వాళ్ళ భుజాల మీద మోసుకెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్తూ ఉండగా అందరూ చూసి వాళ్ళని విచిత్రంగా నవ్వారు. ఆ గొడవకు భయపడిన గాడిద ఒక వంతెన మీద వెళ్తూ ఉండగా విదిలించుకొని నదిలో పడి కొట్టుకొని పోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా! మన జీవితంలో అందరినీ సంతృప్తి పరచాలంటే అది అయ్యే పనే కాదు. మన మనసుకి ఏది నచ్చుతుందో మన సొంత విచక్షణతో పనులను చేయడమే మంచిది. ఇతరుల మాటలు విని మన సొంత విచక్షణను కోల్పోకూడదు.